రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. మనం చదువుకున్నటువంటి యొక్క భాగము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఉపమానమును ప్రభువు తన యొక్క శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. తన దగ్గరికి వచ్చినటువంటి వారికి, ఆ జన సమూహమునకు, అలాగనే తన శిష్యులకు కూడా అర్థమయ్యేటువంటి విధానములో ఒక కథ రూపంలో, ఉపమాన రూపంలో పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అన్నటువంటి విషయాన్ని ఉపమాన రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చదువుకుంటే మొదటి 10 వచనాలలో దీని యొక్క భావం ముందు రాయబడి ఉందన్నమాట. పరలోక రాజ్యము 2వ వచనములో, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రామల్లకు పోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు తన దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. చూడండి, ఇక్కడ రాజు తన కుమారుడైనటువంటి రాజకుమారునికి పెండ్లి విందుని సిద్ధం చేసి ఆ పెండ్లి విందుకి అనేకుల్ని పిలిచాడనమాట. పిలిస్తే పిలవబడినటువంటి వారు రానొల్లక ఏం చేశారంట, ఒకడేమన్నా తన పొలానికి వెళ్ళిపోయాడంట, మరి ఒకడేమన్నా తన యొక్క వర్తకానికి వెళ్ళాడంట, మరి కొంతమంది ఏమన్నా ఆ చెప్పడానికి, అంటే ఆ వివాహం యొక్క ఆహ్వానాన్ని తెలియజేయటానికి, లేకపోతే విందుకు పిలిచినటువంటి పిలవడానికి వెళ్ళిన వారిని పట్టుకొని వాళ్ళని చంపేశారంట. ఈ విషయం తెలిసినప్పుడు రాజుకి చాలా కోపం వచ్చేసింది. రాజుకు చాలా కోపం వచ్చి, పిలువబడిన వారు నా యొక్క ఆ విందులో ఎవరు కూడా పాలు పొందరు, కాబట్టి మీరు వెళ్ళి రాజ మార్గంలోనికి వెళ్ళండి, వెళ్ళి మీకు కనబడిన వాళ్ళని అందరినీ కూడా తోలుకొని నా యొక్క విందుశాలకి తీసుకొని రండి. ఆ విధంగా చెప్పినప్పుడు వెళ్ళి వాళ్ళకు కంటికి కనిపించిన వాళ్ళని అందరినీ కూడా పిలిచారు. రాజమార్గంలోకి వెళ్ళి గొప్ప వాళ్ళనేమి, పేదవాళ్ళనేమి, చిన్నవారినేమి, ప్రతి ఒక్కరిని కూడా పిలవటం జరిగిందన్నమాట. రాజుగారు అంత గొప్ప విందుని సిద్ధం చేసి విందుకు రమ్మని చెప్పి రాజుగారు ఆహ్వానిస్తే ఏం చేశారంట, పిలవబడినటువంటి వాళ్ళందరూ ఏం చేశారు, కొంతమంది ఏమో పొలానికి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమన్నా వర్తకానికి, వ్యాపారాలకు, ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, మరి కొంతమంది ఏం చేశారు, చెప్పడానికి వచ్చినటువంటి వారిని చంపి పడేశారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇక్కడ ఈ రాజు ఎవరు అంటే దేవాది దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రాజకుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణకు సాదృశ్యముగా ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ మొదట తృణీకరించినటువంటి వారు ఉన్నారు కదా, పిలిస్తే రాకుండా ఉద్యోగాలకో వర్తకాలకో లేకపోతే పొలాలకో వారి యొక్క ఆ పనుల కోసము ఆ దేవుని పిలుపుకు లోపడకుండా, దేవుని పిలుపుకు లోపడి రాకుండా వారి పనులు చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నటువంటి వారి మీద దేవుడు కోప్పడి ఏం చేసేసాడంటే, సరే పిలువబడిన వారు ఏమాత్రం కూడా నా యొక్క విందు రుచి చూడరు, వారు అర్హులు కారు కాబట్టి ఇక మీరు వెళ్ళండి
ఆ యొక్క రాజ్య మార్గంలోకి వెళ్ళి మీకు కనబడిన వారిని అందరిని కూడా తోడుకొని రండి అంటే వాళ్ళు వెళ్ళారంట. మంచి వారినేమి చెడ్డ వారినేమి చిన్నవాళ్ళని లేదు గొప్పవారని లేదు, అందరిని కూడా పిలిచేసరికి పిలువబడిన వారితోటి ఆ పెండ్లిశాల నిండిపోయిందంట. నిండిపోయినప్పుడు 11వ వచనంలో రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితువని అడుగగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లికి పిలువబడ్డారు. పిలువబడిన వారు ఏం ధరించాలి? మనం ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక వివాహానికి వెళ్తున్నాం అనుకోండి, ఎలా రెడీ అయ్యి వెళ్తాం? పాత బట్టలు కట్టుకొని వెళ్తామా? చెప్పండి. ఎలా ఉంటే అట్లా వెళ్తామా? గంట కూర్చుంటాం కదా బీరువా దగ్గర. ఆహా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని అన్ని చీరల్లో ఏ చీర కట్టుకోవాలనో ఒక పూట ఆ చీర సెలక్షన్ చేసుకోవడానికే సరిపోయింది కదా. మంచి దగ దగ తల తల మెరిసిపోతా ఉన్నటువంటి చీరలు తీసి కట్టుకొని ఎక్కడ లేని అలంకరణ అంతా ఆ రోజే చేసుకుంటారు కదా. అందరు నన్నే చూడాలన్నట్టుగా. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విందు జరుగుతుంది, పెండ్లి విందు జరుగుతుంది అంటే ఆ పెండ్లి విందుకి వెళ్ళేటప్పుడు సరే మంచిగా రెడీ వెళ్తారు ఎవరైనా సరే. మొత్తానికి ఇక్కడ ఈ రాజకుమారుని పెండ్లి విందు అంటే ఇంకా ఎలా వెళ్ళాలి? సామాన్యులదా ఇది? రాజకుమారుని యొక్క పెండ్లి విందు. ఈ పెండ్లి విందుకి వెళ్ళాలంటే ఇంకా ఎంత సిద్ధపాటు కావాలి కదా, ఇంకా ఎంత చక్కగా రెడీ అయ్యి వెళ్ళాలి, అవునంటారా? సరే, మొత్తానికి ఇక్కడికి వెళ్ళారు. మరి పాసం గారు మరి వాళ్ళకు ఉన్నాయో లేదు. అక్కడ ఒక వ్యక్తి అంట ఆ పెండ్లి వస్త్రం లేకుండా కూర్చున్నాడంట భోజన పంక్తిలో కూర్చుంటే సరే ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారో చూద్దామని చెప్పి ఆ రాజుగారు ఆ పెండ్లి విందు శాలలోకి వెళ్ళి అందరిని పరీక్ష పెట్టి చూస్తా ఉంటే అక్కడ ఒక వ్యక్తి పెండ్లి వస్త్రం లేకుండా కూర్చొని భోజనం చేసేస్తా ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి రాజుగారు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎలా నువ్వు లోపలికి వచ్చావు? పెండ్లి వస్త్రం ధరించుకోకుండా ఎలాగ నువ్వు లోపలికి వచ్చావు విందుశాలలోకి అని అడిగితే అతడేమంటున్నాడు? సమాధానం ఉందా అతని దగ్గర? సమాధానం లేదు, మౌని అయి ఉన్నాడంట. ఒకవేళ మనం అనుకోవచ్చు పాపం లేదేమోనండి, మంచి వారిని చెడ్డవారిని గొప్పవారిని పేదవారిని మొత్తాన్ని పిలిచారు కదండి, భగవంతునికి లేదేమో ఉన్నదేదో వేసుకుని వచ్చాడు అని మనం ఆలోచించవచ్చు సాధారణంగా. అయితే ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే పాత నిబంధన కాలంలో, ప్రాచీన కాలంలో రాజులు ఈ యొక్క పెండ్లి విందు చేసేటప్పుడు వాళ్ళ సొంత వస్త్రాలు కట్టుకొని రావాల్సిన అవసరం లేదు. పెండ్లికి పిలువబడిన వాళ్ళకి అందరికీ కూడా పెండ్లి వస్త్రాలు అక్కడ బహుకరించబడతాయి. ఏంటి దానికి ఏమన్నా వెలగట్టా? వెల లేదు, ఏమి లేదు, ఉచితంగానే. ఎలా ఇస్తారండి? ఉచితంగానే ఈ పెండ్లి వస్త్రం. మనకి ఎవరన్నా వచ్చి పెళ్లి కార్డు ఇస్తారు కదా, ఆ పెళ్లి కార్డు ఇచ్చినట్లుగానే ఆ పిలువబడిన వాళ్ళందరూ లేదు ఇప్పుడు రాజమార్గంలోకి, కంచెల్లోకి, అన్ని మార్గాల్లోకి వెళ్ళిపోయి ఆ కనబడిన వాళ్ళందరినీ తోడుకొని వచ్చారు కదా. తోడుకొచ్చినటువంటి వాళ్ళకి ఆ బయటనే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెండ్లి వస్త్రాలు, ప్రశస్తమైన శ్రేష్టమైన వస్త్రాలు అక్కడ ఇవ్వబడతామని ఉచితంగా ఇస్తే తీసుకోవటానికి ఏంటంట? దానికి ఏమన్నా నువ్వు వెలగడుతున్నావా? దానికి నువ్వేమన్నా ఖరీదు కడుతున్నావా? లేదు కదా, ఉచితంగా ఇచ్చేదే కదా. ఆ వస్త్రం ఉంటేనే లోపలికి ఎంటర్ అవ్వాలి, ఆ వస్త్రం ఉంటేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ ఆ విధంగా అక్కడ ఉచితంగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క పెండ్లి వస్త్రాన్ని ధరించుకోకుండా లోపలికి వెళ్తే దాని యొక్క అర్థం ఏంటంటే పిలిచినటువంటి రాజుని, లేదు ఉచితంగా ఇస్తున్న రాజు వస్త్రాలని, రాజు యొక్క ఆహ్వానాన్ని తృణీకరించినట్లు అర్థం. రాజు యొక్క ఆహ్వానాన్ని, ఆ యొక్క పెండ్లు విందుని తృణీకరించేసినట్లు, రాజును అవమానపరిచినట్టు లెక్క అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి
ఇక్కడ రాజుగారు అడుగుతున్నాడు అనమాట, స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి కదా, మీకు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి కదా, వాటిని ధరించుకొని లోపలికి రావచ్చు కదా శుభ్రంగా. ఎందుకని నువ్వు ఇలా వచ్చావు లోపలికి అని అడిగితే అతని దగ్గర ఆన్సర్ లేదండి, సమాధానం లేదు. ఇక నాకు ఇవ్వలేదండి, నా దగ్గర డబ్బులు ఇవ్వండి, నేను కొనుక్కోలేనండి, ఏం లేదు, ఆడ వెళ్ళేం పెట్టలేదు, ఉచితంగా ఇస్తున్నాడు రాజు. ఆ ఉచితంగా ఇస్తున్నాను, ధరించుకొని లోపలికి రావాలి. నీకు భోజనమే కాదు, విందే కాదు, బట్టలు కూడా, ఆ పెండ్లి వస్త్రాలు కూడా ఉచితంగానే ఇస్తున్నారు. ఇవ్వబడిన వాటిని స్వీకరించటము ధర్మం. అది రాజును గౌరవించినట్లు, రాజును సన్మానించినట్లు, రాజు యొక్క పిలుపుని మరి గౌరవించినట్టు లెక్క అన్నమాట. అలా కాకుండా లెక్క లేకుండా ఉంటే అది రాజుని అవమానపరిచినట్టే లెక్క. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం అనేకమైనటువంటి వస్త్రాల గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పెండ్లి విందు దేనికి గుర్తుగా ఉందంటే పరలోక రాజ్య ప్రవేశానికి సాదృశ్యముగా ఉన్నది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి పరలోక ఆ ద్వారంలో ప్రవేశించి పరలోకంలో చేరాలంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అర్హతలు అనేవి ఇవ్వబడి ఉన్నాయి. ఆ అర్హతలు కలిగినటువంటి వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికే లేదు. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ అనే ఆ వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి హక్కుదారులు అవుతారన్నమాట. గొర్రె పిల్ల యొక్క రక్తములో ఎవరైతే తమ పాపాలను కడుక్కుంటారో, ఎవరైతే వారి యొక్క ఆత్మీయ వస్త్రాన్ని ఉతుక్కుంటారో, ఆ గొర్రె పిల్ల రక్తంలో ఉతకబడిన కడగబడినటువంటి ఆ రక్షణ అనే వస్త్రాన్ని ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోనికి హక్కుదారులు అని ప్రకటన గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పెండ్లి విందు ఎవరిదండి? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఐక 7 ఏండ్ల విందు లేదు, పరలోక రాజ్యములో ప్రభువుతో కలకాలము చిరకాలము సదాకాలము నివసించేటువంటి ఆ గొప్ప భాగ్యం అన్నమాట. ఆ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే, లేదా 7 ఏండ్ల గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలోనికి మనం వెళ్ళాలంటే ఈ రక్షణ వస్త్రం అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ రక్షణ అనేది మనం ఎలా పొందుకుంటామండి? ఈ రక్షణ అనేది ఎలా పొందుకుంటాం? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందరూ పాపం చేసిన వాళ్ళే, పరిశుద్ధులు అంటూ ఎవరు కూడా లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళే. అయితే ఆ పాపం అనేది అసలు ఎక్కడ ప్రారంభమైందండి? ఎక్కడ ప్రారంభమైంది పాపం అనేది? మొట్టమొదటి ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాములు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోవడమే, దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడమే, దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి ప్రక్కన పెట్టడమే పాపం. అంటే మనం ఇంకేదో పెద్ద పాపం చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ పాపం వెంబడి ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఇక అన్ని కూడా తోడవుతూ ఉంటాయి అన్నమాట. సరే, దేవుడు చెప్పాడు కదా, ఆది దంపతులైనటువంటి అబ్బాదాములకి ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి పండు మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలం ఒక్క చెట్టేనండి తినొద్దండి కదా. కొన్ని వేల కోట్ల మరి చెట్ల ఫలాలు ఉన్నాయి, అన్ని తినండి, నిరభ్యంతరంగా తినండి. ఒకే ఒక్క చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు, ఆ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రమే దేవుడు తినొద్దని చెప్పి ఆజ్ఞపూర్వకంగా చెప్పాడు. చెప్పడమే కాదు, మీరు తినదినమున నిశ్చయంగా మీరు చస్తారు అని చెబితే సాతానుడు సర్పరూపంలో వచ్చి ఏం చేసింది? అవ్వ ఆదాముల్ని మోసగించేసింది, శోధించేసింది. శోధించినప్పుడు
దేవుడు చెప్పినటువంటి మాటలు కూడా చెప్తున్నారు కదా. ఇది నిజమా? దేవుడి చెట్ల పొలంలో దేనిని తినవద్దని ఎంత కుయుక్తి కలిగిందో చూడండి అపవాది. దేవుడు ఈ చెట్ల పొలంలో దేని పండు తినొద్దన్నాడు అంటే, లేదు లేదు అన్ని తినొచ్చు, కానీ ఒక్క చెట్టు పొలం మాత్రమే తినొద్దన్నాడు, తింటే మీరు సస్తారని కూడా చెప్పాడు దేవుడు. అంటే ఆ అపవాది ఏమంటుంది, మీరు చావనే చావరు, అంతేకాదు అది తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పేసరికి నిజంగానే ఆ రోజు చూస్తున్నటువంటి పండే కానీ అపవాది మాటలు విన్న తర్వాత ఆ పండు వాళ్ళ కంటికి ఎలా కనిపించిందంట, రమ్యమైనది గాను అందమైనది గాను ఆహారానికి చాలా రుచికరమైనదిగా కనిపించిందంట. కొన్నిసార్లు మన చెవులకి సత్యం పట్టదండి. సత్యం చెప్పైతే ఆ సత్యం ఎలా ఉంటది, చేదుగా అనిపించింది. కానీ అబద్ధాలు ఎలా ఉంటాయండి, అబద్ధాలు ఎలా ఉంటాయి మన చెవులకి, అసలుకి చెవు కోసుకొని వింటా ఉంటాం అనమాట కదా. ముసలమ్మ ముచ్చట్లు అంటే మరి సత్యానికి, అందుకే కదా తిమోతి పత్రికలో ఉంటది కదా, జనులు దురద చెవులు గలవారై హితవాక్యము నాకు చెవినీయక ఏం చేస్తున్నాడు, ముసలమ్మ ముచ్చట్లకు తిరిగే కాలము వస్తుంది, వచ్చే ఉందని చెప్తాడు తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ కదా. ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటే ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినాలని ఆరాటపడుతూ ఉన్నారండి. అదే గనక లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు అయితే చూడండి ఏం చేస్తారు, ఇసుకెత్తే రాలని జనం అక్కడ ఉంటారు కదా, అవునా? లేదు ఎవరైనా అబద్ధాలు చెప్తా ఉంటే అసలుకి ఇంటి మీద చెవు మీదకి ఒక్క ఇంటికి వచ్చినా కూడా దాన్ని అలా తీసేసుకొని మరీ పెద్ద చేసేసుకొని వింటారు, అవునంటారా? అవునా? అంటే అబద్ధాలు అంత తీయగా ఉంటాయి అన్నమాట, అబద్ధాలకి అంత చెవులు కోసేసుకుంటాం అన్నమాట. ఇక్కడ అవ్వమ్మ కూడా అదే చేస్తుందండి. ఏం చేస్తుంది, దేవుడు చెప్పినటువంటి ఆ జీవం కలిగిన మాట ఆజ్ఞను ప్రక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తుంది, అపవాది చెబుతున్నటువంటి అబద్ధానికి చెవినిచ్చేసి వెంటనే ఏం చేసింది, దేవుని మీదనే అనుమానం వచ్చేసింది. అవునా, దేవుడు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే ఆ చెట్టు పండు ఎందుకు తినొద్దంటాడు, అంటే మేము దేవుళ్ళం అయిపోవటం, దేవతలం అయిపోవటం దేవునికి ఇష్టమో లేదు కాబోలు అన్నటువంటి అనుమానము క్రియేట్ చేశాడు సాతానుడు. ఆ అనుమానంతోనే చూస్తా ఉంది దేవుడిని ఇక్కడ అవమ్మ. చూసారా, కొన్ని లక్షల కోట్ల ఆరోగ్యకరమైనటువంటి శ్రేష్టమైన ఆహార పదార్థాలు వాళ్ళు కష్టపడకుండా, పండించకుండా, వాళ్ళు ఏ మాత్రం ప్రయాసపడకుండా వాళ్ళకి అన్ని ఆహార పదార్థాలు ఇచ్చి, సూర్య రశ్మి ఇచ్చి, గాలి ఇచ్చి, వెలుతురు ఇచ్చి, నీరు ఇచ్చి అంత చక్కగా పోషిస్తున్నటువంటి దేవుడిని అనుమానించేసి ఏం చేస్తున్నాడు, ఆ ఒక్క పండు తినొద్దన్న పండుని సాతాను ప్రేరేపిస్తే ఆ పండే తినడానికి అపవాది నిర్ణయించుకుంది. తాను తినింది, తన భర్తకు కూడా ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. ఇప్పుడు ఏమైపోయారండి, ఎప్పుడైతే ఆ పండు తిన్నారు ఏమైపోయారు, వాళ్ళకి ఏమొచ్చేసింది, భయం వచ్చేసింది, వాళ్ళకి ఇంకేమొచ్చింది, సిగ్గొచ్చేసింది, దిగంబరులను తెలుసుకున్నారు. వెంటనే చెట్లు చోటుకు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. చెట్లు చోటుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెట్లు చోటుకు దాక్కున్నారు. రోజు వచ్చినట్టే ప్రభు ఉదయకాలం సాయంత్రకాలం వస్తాడు కదా, ఆ సల్లబూట వాళ్ళతో సహవాసం చేయటానికి ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఆదాముని కేకేస్తే, ఆదామా ఆదామా అసలు ఎప్పుడు ప్రభు వస్తాడని ప్రతిరోజు ఎదురు చూసేటువంటి ఈ జంట ఈ రోజు చెట్ల చాటు దాక్కొని భయముతోటి, సిగ్గుతోటి ఏం చేస్తూ ఉన్నారు, వణుకుతూ ఉన్నారు. ప్రభు వచ్చి పిలిస్తే బయటికి రావట్లా. ఒకసారి కాదు 2-3 సార్లు పిలవాల్సి వచ్చింది, ఆదమ్మా 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 అని. అప్పుడు ఎక్కడ చెట్ల చాటు నుండి మాట్లాడుతున్నాడు, ప్రభు నేను ఇక్కడున్నా. ఎక్కడున్నావు నువ్వు? నేను చెట్ల చాటుని. ఎందుకున్నా చెట్ల చాటునా? నీవు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరినిగా ఉంటిది కాబట్టి భయపడి చెట్ల చాటున దాక్కున్నా. అసలు నువ్వు దిగంబరవని చెప్పింది ఎవడయ్యా? ఎవరు చెప్పారు నువ్వు దిగంబరవని అంటే? అప్పుడు దాకా వాళ్ళ ఒంటి మీద ఏముందండి, అప్పుడు దాకా ఏముంది వాళ్ళ ఒంటి మీద? మహిమ వస్త్రము ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ ఉంది, వాళ్ళు మహిమతోటి ఉన్నారు కాబట్టి
వాళ్ళకి ఎలాంటి దిగంబరత్వం, ఎలాంటి సిగ్గు, ఎలాంటి భయము ఏమీ లేవు. దేవుని దూతల్లాగానే వాళ్ళు ఉన్నారు, మహిమ శరీరంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఎలాంటి సిగ్గు భయం లేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, దేవుని ఆజ్ఞని అతిక్రమించారో, వెంటనే సాతానుడు ఏం చేశాడంటే వీరికి ఇవ్వబడినటువంటి ఆ మహిమను వాడు దొంగిలించేశాడు. ఆ మహిమ తొలగిపోయింది. అంటే అవ్వ ఆదాములకు ఇవ్వబడినటువంటి ఆ మహిమను, ఆ మహిమ వస్త్రాన్ని సాతానుడు దొంగిలించేశాడు. దొంగిలించేయగా ఇప్పుడు ఏమైపోయారు? వీళ్ళు దిగంబరులు అయిపోయారు. భయము, సిగ్గు, అవమానం అన్ని వారిలోకి వచ్చేసినాయి. కాబట్టి అప్పుడు అసలు నువ్వు దిగంబరు అని చెప్పింది ఎవరు నీకు? నేను తినవద్దన్నప్పుడు తిన్నారా మీరు అంటే, అవును ప్రభా నేనే తిన్నానయ్య అంటే ఆదాము అంతటితో పోయేదేమో. కానీ ఆదాము తను తప్పును ఒప్పుకోకుండా లేదు లేదు నేను చాలా మంచోడిని అన్నట్లుగా, ఇదిగో నువ్వు నాకు తోడుగా సహకారిగా ఉండడానికి స్త్రీనే నాకు ఇస్తే నేను తిన్నానని చెప్పి, అవమ్మ నువ్వేం చేసావంటే ఆమెం చెప్పింది, సర్పు నన్ను మోసం చేసింది అని చెప్పింది. ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏం చేశారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు దోషేసుకుంటూ ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు చిన్న పిల్లలను కూడా కదపండి, వాళ్ళు ఏం చేస్తారు? అంతే కదా, చిన్న పిల్లలకి అమ్మటే పెట్టేస్తారు కదా. ఏంటి జానీ ఆ షుగర్ గురించి అంతకు నుంచే మొదలవుతుంది. ఏంటి? అబద్ధం. తినలేదంటాం, చెయ్యలేదంటాం, లేకపోతే పక్కన వాళ్ళ మీదకి నెట్టేసేయటం. ఇది ఆదాము స్వభావం. ఇదే పాప స్వభావం అంటే. అర్థమవుతుందా? సరే, మొత్తానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పేసుకున్నారు. ముగ్గురు కూడా శపించబడ్డారు. ఆదాముకి శాపం వచ్చింది, అవ్వమ్మకి శాపం వచ్చింది, సాతానుకు కూడా శాపం వచ్చేసింది. ఆ శాపాలు ఏంటో మీకు తెలుసు కదా, ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆ విధంగా పాపం అనేది ఏమైందండి? లోకంలోనికి ప్రవేశించింది. అవ్వాదాములు పాపం చేసినప్పుడు వాళ్ళ ద్వారా, ఆ రక్తము ద్వారా జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపే. అందుకే ప్రతి ఒక్కరిలో ఏముంది చెప్పండి? జన్మతః పాపం ఉంది. ఆ తర్వాత ఆ రక్తముల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ స్వభావం ద్వారా క్రియల్లో కూడా ఏమొచ్చేసింది? పాపపు లక్షణాలు, పాపపు స్వభావము వచ్చేసింది. జన్మ పాపము, కర్మ పాపము, ఈ రెండు పాపాలు మానవుడిని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఆ తరువాత రాబోయే కాలంలో తన యొక్క బిడ్డల విమోచన ఏ విధంగా ఉండబోతుందో దానికి సాదృశ్యంగా ఆ అవ్వాదాములు పాపము చేసిన నాడే ఆ రోజునే ఏం చేశాడు? ఇక సిగ్గుతోటి చెట్ల సాటున దాక్కొని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం పెట్టుకున్నారు? అడ్డం ఏం పెట్టుకున్నారండి? ఆకుల్ని కచ్చడములుగా చేసుకొని వాటితో కప్పుకున్నారు. ఎంతవరకు కప్పుకుంటారండి? శరీరం అంతా కప్పుకోగలరా? సరే, కప్పుకున్నారు అనుకోండి, ఏమైపోతాయి? ఆ కప్పుకున్నటువంటి ఆకులతో, ఇదివరకు ఇస్త్రాకులు ఇప్పుడు వచ్చినాయి అనుకోండి, బఫే ప్లేట్స్ అవి ఇవి. ఇదివరకు బంతి భోజనాలు అంటే ఏంటి? ఇస్త్రీ ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని కుట్టేవాళ్ళు ఒక సన్నటి పుల్ల లాంటి సువ్వతోటి కదా. అయితే అలాగా ఆకులన్నిటితోటి వాళ్ళు ఒకవేళ అంగీల్ని తయారు చేసుకొని కట్టుకున్నా పొద్దున కుట్టుకొని వేసుకున్న సాయంత్రానికి ఏమైపోతాయి? వాడిపోతాయి, ఎండిపోతాయి కదా. చూసారా? అంటే మనకై మనము తయారు చేసుకున్నటువంటి, అంటే మన సిగ్గుని, మన యొక్క అవమానాన్ని మనమే కప్పుకోవటానికి ప్రయత్నించేటువంటి క్రియలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. అవి అర్థమవుతుందా? మన క్రియలను, మన పాప స్వభావాన్ని, మన అపరాధాల్ని, మన సిగ్గు అవమానాల్ని మనము కప్పుకోవడానికి మనము చేసే యాకులు అంటే అవి ఆచారాలకే సాదృశ్యంగా ఉన్నాయి. వాటి ద్వారా మన యొక్క విమోచన అనేది కలగదు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఆ దినమే ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి ఆ రక్తాన్ని వీళ్ళు చేసిన పాపానికి పరిహారముగా చెల్లించేసి ఆ గొర్రెను చంపిన ఆ చర్మం ఉంది చూడండి, ఆ చర్మం తోటి వాళ్ళకి చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ సిగ్గును కప్పడానికి,
వాళ్ళ అవమానాన్ని కప్పడానికి, వాళ్ళ నిందలు కప్పడానికి దేవుడు ఏం చేశాడు? గొర్రె పిల్ల యొక్క ఆ బలి ద్వారా వాళ్ళకి చర్మం, ఆ గొర్రె పిల్ల చర్మంతో చొక్కాలను తొడిగించి ఆ యొక్క రక్తాన్ని వాళ్ళ పాపానికి పరిహారంగా తాత్కాలికమైనది, ఆ తర్వాత దాని నిజ స్వరూపము, దాని యొక్క పరిపూర్ణమైన శిలువ బలియాగం అనేది ఆ తర్వాత ప్రభువైన యేసు క్రీస్తులో మనకి దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ బలికి సాదృశ్యమే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏం చేశాడండి? ఈ లోకంలోనికి ఆయన మానవుడుగా దిగి వచ్చి, ఏంటి, ఈ లోకంలోనికి ప్రభు మానవుడుగా దిగి వచ్చి కన్య మరియ గర్భాన జన్మించి ఆయన తన యొక్క ఆ స్వరక్తాన్ని మన కోసం ఏం చేశాడు? దారపూశాడు. పాత నిబంధన కాలంలో అనేకమైనటువంటి ఆ పాత నిబంధన యాజకులు ఏం చేసి, వాళ్ళు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది కదా, ఎవరు పాపం చేస్తే వాళ్ళకు గొర్రెను తీసుకొని వెళ్ళాలి, కోడని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన ప్రతి పాపానికి కూడా ఏం చేయబడతా ఉంటది? బలి అర్పించబడతా ఉంటది. అంటే ఇప్పుడు నేను తప్పిపోయాను, ఇప్పుడు నేను ఒక పాపం అపరాధం చేశాను, ఈ పాపం క్షమించబడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఒక గొర్రెను కొనుక్కొని వెళ్ళి యాజకుని చేతికి అప్పగిస్తే యాజకుడు నా నిమిత్తం, నా పక్షంగా దాని బలి అర్పిస్తాడనమాట. ఆ బలి నా చెవుల మీద, కుడి చెవి మీద, కుడి బొటిన వేలు మీద, కుడి కాలు బొటిన వేలు మీద చమిరి ఆ రక్తాన్ని బలిపీఠం క్రింద పోస్తే అప్పుడు నా పాపము క్షమించబడుతుంది. ఎంతవరకే? ఆ ఒక్క పాపం వరకే. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఏదో పాపం చేస్తాం, మళ్ళీ ఆ పాపం చేస్తాం, మళ్ళీ ఒక్కోరే తీసుకెళ్ళి ఇలా బ్రతికినంత కాలం కూడా ఏం చేస్తూ ఉండాలి? బలి అర్పిస్తానే ఉండాలి. అంటే నువ్వు ఎన్ని సార్లు పాపం చేస్తే, ఎన్ని తప్పులు చేస్తే అన్ని తప్పులకి అన్ని గొర్రెలను తీసుకెళ్ళి ఇక ఇదే పని, వీళ్ళు పాపం చేయటం, ఇశ్రాయేలీయులు గొర్రెలను పట్టుకెళ్ళడం, వాళ్ళు అక్కడుండి బలులు అర్పించడం, ఇదే పని అన్నమాట. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బలి పశువుగా ఏం చేశాడు? ఒకే ఒక్క బలితోటి ఇక బలిని నిలిపేసి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చివేశాడు. ఇప్పుడు ఏ బలి అర్పించవలసిన పని లేదు. యేసు ప్రభు శిలువ బలియాగం తర్వాత ఎవరైతే యేసు క్రీస్తు ఆయన చేసిన శిలువ బలియాగం నందు విశ్వాసం ఉంచుతారో, ప్రభువా నా కొరకు, నా పాపాల కొరకు, నా శాపం కొరకు, నా అపరాధం కొరకే నీవు శిలువలో నా కొరకు బలి అయ్యావు, నా పాపాన్ని భరించావు, నా శాపాన్ని శిలువలో భరించావు ప్రభువా నా కొరకే అని నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గర విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు? తన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు దగ్గరికి ఎవరు రావాలన్నా లేదు, ఆ పరలోక రాజ్య ఆ యొక్క గమ్యానికి ఎవరు చేరుకోవాలన్నా ఎలా వెళ్ళాలి? క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు ద్వారా మాత్రమే, ఆ క్రీస్తు శిలువ బలియాగమునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తములో కడగబడి ఆ రక్షణ వస్త్రాలను ధరించుకున్నటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు. ఇక ఎవరికి కూడా రక్షణ లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా రారని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శిలువ బలియాగం నందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు వారి పాపినని గుర్తించి వారి పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటారో ఆ పాపాలు క్షమించబడతనే దేవుడు నీతిమంతునిగా తీరుస్తాడు. సహజంగా లోకంలో చాలా మందికి సత్యం అనేది తెలియక ఏం చేస్తారండి? దేవుని ఎరగనటువంటి వాళ్ళు, యేసు ప్రభువు అంటే తెలియనటువంటి వారు ఇప్పటికీ కూడా చాలా మంది ఏం చేస్తారంటే పరలోకం వెళ్ళాలని అందరికీ ఆశేనండి. మనం పరలోకం అంటాము, అన్యులు ఏమంటారు? దాన్ని మోక్షం అంటారు కదా, మోక్ష ప్రాప్తి, మోక్షం అంటారు. ఆ మోక్షానికి వెళ్ళడానికి ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ పాపాలు పోవాలి, వాళ్ళ పాపాలు పోవాలని ఏం చేస్తారు? ఎక్కడికెక్కడికో పోతా ఉంటారు, ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటారు. ఏంటి? గంగలో మునుగుతారు, పుణ్యకార్యాలు చేస్తారు, అన్నదానం, వస్త్రదానం, ఏంటి ఇంకా రకరకాల పుణ్య కార్యాలు చేస్తే గనక, లేదు ఎక్కడెక్కడికో వెళ్ళి మునిగితే గనక ఆ పాపం పోయిద్ది అనుకుంటారు. కానీ ఎక్కడ మునిగి నా పాపమో
నువ్వు గంగలో మునుగు, కాశీలో మునుగు, ఎక్కడన్నా మునుగు, లేదు నువ్వు ఎంత మంచి కార్యాలైనా చెయ్యి, ఆ పాపాలు క్షమించబడవు. రక్షణ అనేది రాదు. రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అనుగ్రహించబడుతుంది. అయితే ఇక ఈ చేసే ఈ కార్యాలన్నీ ఉన్నాయి చూడండి, పుణ్య కార్యాలు, మంచి కార్యాలు, మరి వాటి మీద వీటి మీద నమ్మకం, ఇవన్నిటిని కూడా యెషయా భక్తుడు ఒక మాట అంటాడండి, మా నీతి క్రియలన్నీ ఊరికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఎలా వాడిపోయాం? ఆకు వలె వాడిపోతుంది. చూడండి, చాలండి. గాలి వాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయినవి. మా నీతి క్రియలన్నీ కూడా ఎలాంటి అంటే మసి గుడ్డలు లాంటి, మురికి గుడ్డలు లాంటి. అంటే మనం చేసే పుణ్యకార్యాలు కానివ్వండి, మనం చేసే వ్రతాలు కానివ్వండి, మనం చేసే ఈ గొప్ప గొప్ప కార్యాలు ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా అదే అప్పుడు అవ్వాదాములు ఆకులతోటి కచ్చటాలు చేసుకొని కట్టుకున్నారు చూడండి, అలాగుంది. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మనకి ఈ రక్షణ వస్త్రాలను ధరించుకోవాలంటే యేసయ్య దగ్గరికి మాత్రమే వస్తే ప్రభువు అంటున్నాడు, ఆయన మనకు ఉచితముగా ఈ రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకి ధరింపజేస్తాడు. శృంగారమైన బాగా ధరించుకుని నా పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని నా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి ధరింపజేశాడు? రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. నీతి అనే పైబట్టను ధరింపజేశాడంట. మన నీతి ఎలాంటిది? నేను చాలా మంచిదాన్ని చాలా మంది అనుకుంటారండి. అందరూ నా వైపు చూడండి, నా వైపు చాలా మంది అనుకుంటారండి, నేను పుట్టిన దగ్గర నుంచి ఏ పాపం చేయలేదండి, నేను ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, నేను అది తాగను ఇది తాగను, ఆ పాపం చేయను ఈ పాపం చేయను అని ఏదో ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి ఏదో కొద్ది కొద్ది క్రియలు ఉంటాయి చూడండి, ఏది కొంచెం కొంచెం ఏయో చిన్న మంచి క్రియలు ఉంటాయి చూడండి, ఆ మంచి క్రియలను పట్టుకొని ఎలకడతా ఉంటారండి కొంతమంది. ఏం చేస్తారు? నేను చాలా మంచిదండి, అసలు నేను చాలా మంచోడినండి, నాలో ఏ పాపము లేదండి. అసలుకి దావీదు భక్తుడు ఏమంటున్నాడండి? నేను పుట్టకతోనే పాపిని, నా తల్లి నన్ను పాపముతోనే నన్ను గర్భం ధరించింది. ఎలా ధరించింది? పవిత్రంగా పుట్టిన వాళ్ళు అంటే మనం అందరం కూడాను, మన తల్లిదండ్రులు దేంతో మనల్ని గర్భం ధరించారు? పాపముతోనే నా తల్లి నన్ను గర్భం ధరించను, నేను పాపిని అంటున్నాడు. కాబట్టి నా పాపాలు నువ్వు పరిహరించయ్యా, ఈ సోపుతో కడుగు, నీ రక్తంతో కడగమని చెప్పి దావీదు భక్తుడు మొరపెట్టుకుని, జన్మ పాపం ప్రతి మానవుల్లో ఉంది, కర్మ పాపం ప్రతి ఒక్క మానవుల్లో ఉంది. ఈ పాపము యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడే ఆయన పరిశుద్ధ రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేస్తాడు. ఆ రక్షణ వస్త్రాలను ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడే పరలోకానికి మనకు ప్రవేశము లభ్యమవుతుంది అన్నమాట. అయితే యోహాను 1 యోహాను 1:7 కూడా వ్రాయబడి ఉంటది కదా, ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు కనుక మనం మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన తన రక్తము చేత మన పాపములను కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధుడైన యేసయ్య అక్కడికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా పాపక్షమాపణ రాదు. నువ్వు పాపమని గుర్తించాలి, ఆ పాపాలు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన రక్తం మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుందంట. ప్రకటన 7:14 చూడండి ఒకసారి. ప్రకటన 7:14. అందుకు నేను అయ్యా
ఆ గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఎక్కడ వాళ్ళు వస్త్రాలు ఉతుక్కున్నారు? వస్త్రం అంటే మన హృదయం అనే వస్త్రాన్ని క్రీస్తు రక్తములో ఉతుక్కోవాలంట. ఉతుక్కోవటం అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి విరిగి నలిగిన హృదయముతో మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవటమే. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. గొర్రె పిల్ల రక్తములో మన పాపములు కడిగి వేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు పరలోక రాజ్యానికి మనకు ప్రవేశము కలుగుతుంది. ప్రకటన 19:7-9 కూడా ఒక మాట వ్రాయబడి ఉంటది. ప్రకటన 19:7-9 వచ్చినారు. ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల పెండ్లి విందు మనకు కనిపిస్తుంది. మన అంశం కూడా ఏంటంటే ఇక్కడ రాజకుమారుని యొక్క పెండ్లి విందు. ఆ పెండ్లి విందులో ఏం ధరించుకొని వెళ్ళాలని చెప్పుకుంటున్నా? పెండ్లి వస్త్రాలను ధరించుకోవాలని చెప్తున్నా. ఆ పెండ్లి వస్త్రాలు అంటే ఏంటి అర్థము? క్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడి రక్షణ వస్త్రాలను మనము ధరించుకోవటమే. సంఘము అంటే ఏంటి? కన్యక ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా ఈ లోకానికి రాబోతూ ఉండగా సంఘము ఎలా అంట? పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. సంఘం ఎలా సిద్ధపడాలి? పెండ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడి అలంకరించుకుంటుందో, ఎలాగైనా ఆమె బట్టలు ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే 8వ వచనములో ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు అంటే ఈ వస్త్రాలను మనం చెప్పుకుంటున్నాం చూడండి. ఇవన్నీ కూడా ఆత్మీయతో మన హృదయానికి ధరించుకోవలసిన, మన హృదయాన్ని అలంకరించుకోవలసినటువంటి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా వస్త్రాలు మనకు కనిపిస్తా ఉంటాయి. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే అనేకమైన వస్త్రాలను మనం ధరించాలి. చూసారా, అక్కడ పెండ్లి వస్త్రము అది రక్షణకు సాదృశ్యంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయం 24వ వచనములో ఉంటది. ఇది తన కుమారుని ద్వారా విమోచన ద్వారా మనకు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డామంట. ఎలాగండి? ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? అక్కడ పెండ్లి కుమారుడు, ఆ రాజు పిలువబడిన వాళ్ళందరికీ పెండ్లి వస్త్రాలు ఏమన్నా ఆ క్రైమ్ తీసుకొని ఇచ్చాడా? లేదు కదా, ఉచితంగా ఇచ్చాడు కదా వస్త్రాలు. అలాగనే ఈ రక్షణ వస్త్రాల్ని దేవుడు మనకి నీతి వస్త్రాల్ని ఎలా ఇస్తున్నాడు అంటే ఉచితంగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మనకు ఉచితంగా ఇస్తున్నాడండి. మనము రక్షణ పొందడానికి మనలో ఏమైనా అర్హత ఉందా? మనం మంచివారమనా? అదే కదా బుధవారం శనివారాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. శనివారం ఆయన మనల్ని ఎప్పుడు ఎలా ప్రేమించాడంటండి. రాత్రి కూడా మనం చెప్పుకున్నాం కదా, మనం పాపులం అయ్యుండగా, మనం ఆయనకు శత్రువులం అయ్యుండగా, మనము భక్తిహీనులం అయ్యుండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు రక్తము కార్చాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడో చూడండి. ఇదంతా కూడా మనలో ఏ మర్చి లేదు. మనం పాపులమి, మనం భక్తిహీనులమి, మనం శత్రువులమి, అసహ్యులమి, ఎంత ఘోర పాపులమైన మన కోసము ఆయన చనిపోయాడు, మరణించాడు. ఆయన రక్తాన్ని బలిదానముగా మన కొరకు అప్పగించాడు. ఆఖరి రక్తపు బొట్టును మన కొరకు ఆయన కాచి వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కృప చూడండి. కృప అనే దాంట్లోనే ఉందండి అర్థం. ఏంటది? ఏ యోగ్యత లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి, అంటే పొందుకోవటానికి అర్హత లేనటువంటి మనకు ఉచితంగా ఇవ్వబడినదే కృప అంటే. ఉచితముగా ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ఇంకా అనేకమైన వస్త్రాలు ఉన్నాయండి. ఇక్కడ మనం చెప్పుకుంటా పోతే ఒక్కొక్క వస్త్రం గురించి ఒక్కొక్క ప్రసంగం మనం చేసుకోవచ్చు. క్లుప్తంగా పైన చెప్తాను చూడండి. మొదటిగా ఏం చెప్పుకున్నాము? రక్షణ వస్త్రము. ఈ రక్షణ వస్త్రం అంటే ఏంటి? మన యొక్క హృదయాన్ని క్రీస్తు రక్తములో కడుగుకొని పాపాలు ఒప్పుకొని ఆ రక్షణ పొందటం. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడు. అందుకే కదా
ముందు చెప్పుకున్నా కదా, నీతి అనే పై పట్టము ఆయన నాకు ధరింప చేసి ఉన్నాడు. యోబు కూడా అంటాడు కదా, ఏమని, నేను నీతిని వస్త్రముగా ధరించి ఉన్నాను కాబట్టి అది నన్ను ధరించింది. ఏంటంట, నీతిని ఎలా ధరించుకున్నాడంట, ఆయన వస్త్రం లాగా ధరించేసుకున్నాడంట. మనము కూడా నీతిని ఏం చేయాలి, ధరించుకోవాలి. మనల్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా, నిజముగా ఈమె నీతి మంతురాలు, నిజముగా ఈ వ్యక్తి నీతిమంతుడు అని మన క్రియలను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి, మన భక్తిని చూసి పలువురు చెప్పినప్పుడే మనము నీతిని ధరించుకున్నటువంటి వారముగా కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నీతి ఎలాగ మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే, యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితముగా దేవుడు మనకి నీతి వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. ఇంకా కూడా మనం చూస్తే కనుక తెల్లని వస్త్రమును మనము ధరించుకోవాలి. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఇందాకనే చదువుకున్నాం కదా. పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు, అయ్యా వీరెవరు అని అంటే ఏమంటున్నాడండి, అయ్యా అది నీకే తెలియను, అది నీకే తెలుసు, నాకు తెలియదు అయ్యా అని సమాధానం ఇస్తే, అప్పుడు పెద్దలలో ఒకడు అంటున్నాడు కదా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములు ముదుక్కుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుపు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. దేనికి? తెలుపు పరిశుద్ధతకు గుర్తు. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో నువ్వు పరిశుద్ధమైన వస్త్రాన్ని ధరించుకున్నట్టు లెక్క. ప్రభు అంటున్నాడు కదా, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటది, 12వ వచనంలో కావాలి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎలా ఉండాలి? మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మసుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడనే పత్రికలో చదువుకుంటూ ఉన్నాం. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన యొక్క ఆ మరణము పరిశుద్ధమైనది, సమస్తము కూడా పరిశుద్ధుడు. పాత నిబంధనలు కూడా అనేక సార్లు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధమైన వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రభు నా ఆత్మీయ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండున్నట్లుగా నీ పరిశుద్ధ వస్త్రం నాకు ధరింప చేయనయ్యా, నీ రక్షణ వస్త్రం నాకు ధరింప చేయనయ్యా, నీ నీతి వస్త్రం నాకు ధరింప చేయండి ప్రభు అంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఇంకా యోసేపు కూడా మనం చూస్తే, ఆ యోసేపు కూడా పాపం అనే శోధన వచ్చిందండి. చూడండి, తల్లి తండ్రి మొత్తం నన్ను అందరిని వదిలేసి చెయ్యని ఆ నేరానికి పోతీఫర్ భార్య వేసిన నిందను బట్టి చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా తన పరిశుద్ధతను, పోతీఫర్ ఇంట్లో కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. ఆ స్త్రీ పాపానికి ప్రేరేపించినప్పుడు యోసేపు ఏం చేశాడండి? దేవునికి విరోధంగా నేను ఇట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎలా తప్పించుకుంటాను అని చెప్పి తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టేసి దిగంబరుడుగా పారిపోయాడు. అంటే తన పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కానీ తన ఆత్మ వస్త్రాన్ని మాత్రము, పరిశుద్ధతను మాత్రం ఏమాత్రం కూడా కోల్పోలేదు. ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా, ఎక్కడ ఉన్నా నీవు దేవుని భయం అనేది నీలో ఉన్నట్లయితే ఆ పరిశుద్ధతను అలాగే కాపాడుకుంటావు. ప్రాణం మీదకు వచ్చిన ఎలాంటి పరిస్థితి అయినా పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారుగా ఉండాలి. కనుకనే దేవుడు యోసేపును అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా తర్వాత 61వ యెషయా గ్రంథం 61:3 వచనంలో 2 వస్త్రాలు మనకు అక్కడ కనిపిస్తా ఉంటాయి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును, సియోనులో నేను వారికి స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మాట యేసు ప్రభు జన్మించిన తరువాత ఆయన మొట్టమొదటిగా దేవాలయంలోనికి వెళ్ళి వాక్యాన్ని చదివినప్పుడు ఆ పుస్తకపు చుట్టలో ఇదే భాగాన్ని చదివి చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చొని అంటాడు, ఈ ప్రవచనం నేడు మీ వినికిడిలో నెరవేరింది అంటాడు. దుఃఖించు వారికి ఏమిస్తాడంట ప్రభు? ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడంట. ఇంకా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దుఃఖం అండి? ఇదే దుఃఖం.
దుఃఖ హృదయము. ఎలాంటి దుఃఖం? ఈ లోక సంబంధమైన దుఃఖాలు కాదండి. ఈ లోక సంబంధమైన ఎవరో పోట్లాడితే, ఎవరో కొట్లాడుకుంటే, ఇంట్లో ఏదో ఇయ్యకపోతే, ఏదో లేకపోతే ఏడిసే ఏడుపులు కాదండి. ఏడుపులు ఏ ఏడుపు అంటే ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటది కదా. ఆడ ఒక మాట రాయబడి దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏ దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేసిద్దంట. అంటే ఎప్పుడైతే నువ్వు పాపినని గుర్తించి పశ్చాత్తాపడతావో అప్పుడు నీలో ఒక నూతన హృదయం అనేది వస్తూ ఉంది. ఎప్పుడైతే నీ పాపాలు వేసే దగ్గర ఒప్పుకుంటావో ఆ పాపపు మూట తొలగిపోయినప్పుడు నీ హృదయం తేలికైపోతుంది. అప్పుడు నీ హృదయంలోకి ఏమొస్తుంది? ఉల్లాసం వస్తుంది, సంతోషం వస్తూ ఉంది. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఏ భారం అంటే ఈ లోక సంబంధమైనటువంటి భారాలు కాదు, కుటుంబ భారాలు కాదు, లోక సంబంధమైనటువంటి భారాలు కాదు. ఏ భారము? ఆత్మల భారమును కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ భారభరితమైన ఆత్మ, నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు, నశించిపోయే ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో అందలారుస్తూ రోధిస్తూ దేవునికి మొరపెడుతూ ఉంటే, ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తాడంట. శ్రమలలో శోధనలలో దేవుని స్తుతించే వారిలాగా ఉండాలి. పౌలు శీలని ఒక మంచి పని చేసినందుకు కొట్టి చెరసాలలో వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారండి? చెరసాలలో ఉంటే పౌలు శీలలో పాటలతో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆనందంతో వాళ్ళు రక్తాలు కారుకుంటా, కాళ్ళకి చేతులకి సంఖ్యలు బొండలు వేసి బిగిస్తే ఆ బాధలో కూడా రక్తం కారుకుంటా, కాళ్ళు కదపటానికి లేదు, బొండ వేశారు, చేతులకి సంఖ్యలు వేశారు, నుంచోడానికి సరిపోదు ప్లేసు, కూర్చోడానికి ప్లేస్ సరిపోదు. అలాంటి భయంకరమైనటువంటి శరసాల్లో ఉండి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు? దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని విడిపించి స్వస్థత ఇచ్చినందుకండి, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించినందుకు వాళ్ళకి అలాంటి శిక్షలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. నశించి ఎంతమంది పాపం అనే సంఖ్యలతో కట్టబడి ఉన్నారు, ఎంతమంది పాపపు బంధకాల్లో బంధించబడి ఉన్నారు. వాళ్ళ కోసము దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, రోధించాలి, అంగలార్చాలి. అప్పుడు దేవుడు మన హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపుతాడు. ఈ లోక సంబంధమైన అది లేదు ఇది లేదు అన్నటువంటి ఏడుపులు, వాళ్ళు అదన్నారు వీళ్ళు ఇదన్నారు అన్నటువంటి ఏడుపులు దేనికి కూడా పనికిరావండి. దేవుని కొరకు మనం ఏడవాలి. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ రక్త సంబంధాల కొరకు, నీ గ్రామం కొరకు, నీ సంఘం కొరకు, బాధలో ఉన్న వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు దేవుని సన్నిధిలో ఏడిసి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి వస్త్రాలు ధరింపజేస్తాడు. ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేసే దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే గనక ప్రశస్త వస్త్రములను ఇది 6వది. ఈ వస్త్రము 6వది. ప్రశస్త వస్త్రములను దేవుడు మనకు ధరింపజేసే దేవుడై ఉన్నాడు. చక్రీయ గ్రంథం 3వ అధ్యాయము 3-5 వచనాల్లో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ప్రధాన యాజకుడైనటువంటి చదవడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రిఫరెన్స్లు మరలా తీసి బైబిల్ చదువుకోండి. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దోత ఎదుట నిలబడి ఉన్నప్పుడు సాతానుడు ఫిర్యాది అయి ఏం చేస్తున్నాడంట? ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువులాగా ఉన్నాడు కదా అని చెప్పి సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. సాతాను పని ఏంటండి? నేరాలు మోపడమే. ఎప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ తప్పిపోతారా, ఎక్కడ పడిపోతారా, పాపం చేపించేది వాడే, పడేసేది వాడే, ప్రేరేపించేది వాడే. ఆ తర్వాత మనం చేసిన తప్పును తీసుకుని వెళ్ళి ఇదిగో నీ బిడ్డ అట్ట అని చెప్పి మన మీద నిందలు మోపేవాడు కూడా వాడే. కాబట్టి ఇక్కడ సాతాను ఫిర్యాదు అయ్యి యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. మలిన వస్త్రాలు ధరించాడు. ఏం యాజకుడు, ఏం పరిశుద్ధుడు, ఏం భక్తుడు అంట. అప్పుడు దూత అంటున్నాడు, అతని మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అతన్ని అలంకరించు, అతని తలకి తెల్లని పాక పెట్టు, ఇంకా అతని చేతికి ఉంగరము తొడిగించమని చెప్తున్నాడు. చూసారా దేవుడు ఏం చేస్తున్నాడంటే?
ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలు ఎప్పుడు మలినముగా ఉండటానికి ఇష్టపడే దేవుడు కాదు. అపవాది వచ్చి మన మీద నిందలు మోపడము దేవునికి ఇష్టం లేదండి. చూడండి, మన పిల్లల మీద ఎవరైనా వచ్చి ఏదైనా ఒక నిందలో లేకపోతే ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు మన సంతోషం ఉంటుందా? ఏం చేస్తాం? మన పిల్లలు లోపలికి తీసుకెళ్ళిన వాళ్ళు గద్దించి, నీ నుంచి కదా నాకు ఇలా నిందలు వస్తున్నాయి, నీ నుంచి కదా నాకు ఈ అవమానాలు వస్తున్నాయి, నువ్వు కరెక్ట్ గా ఉంటే నేను తల ఎత్తుకుంటాను కదా అని ఎంత బాధపడిపోతాము కదా. దేవుడు కూడా చూడండి, ఆయన బిడ్డల మీద మనం ఎక్కడైనా తప్పిపోతా ఉంటే, ఎక్కడైనా దేవునికి అవమానం తెస్తా ఉంటే దేవుడు కూడా అంతే దుఃఖిస్తాడండి, అంతే బాధపడతాడు. అయితే దేవుని స్థితిలో మన తప్పు మనం తెలుసుకొని సరి చేసుకోవటానికి ఇష్టపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మన మలిన వస్త్రములను, అంటే నువ్వు మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ఎక్కడ మలినమైపోయావో ఆ మలిన వస్త్రాలను దేవుడు తీసివేసి నీకేం చేస్తాడంట, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని గురించి కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రి మీద తిరుగుబాటు చేసేసి, నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేసేయి, నాకు ఇక్కడ ఉండటం బోరు పడుతుంది అని చెప్పి ఆస్తి మొత్తం తీసుకెళ్లాడు, వేసలతో తిరిగివేశాడు, దుర్వ్యాపారం చేశాడు. ఆస్తి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు పందులు తినే పొట్టు తినడానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో తండ్రి ఇంటిని గుర్తు చేసుకొని పశ్చాత్తపడి, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా పాపాలు ఒప్పుకుంటాను, తండ్రి నీకు విరోధంగా పరలోకంలో దేవునికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేనేమాత్రం కూడా యోగ్యుడను కాను, నీ కూలి వంటలో ఒక్కనిగా నన్ను చేసుకొని నాకు పట్టెడు అన్నం పెడితే నేను కడుపు నిండి అన్నం తింటాను. ఇప్పటికి ఎంతో కాలం అయింది నేను ఆహారం తిని, ఎంతో కాలం అయింది కంటి నిండా నిద్రపోయి, ఇదిగో వస్త్రాలన్నీ మాసిపోయి కంపు కొడతా ఉన్నాడండి, తలంతా చింపిరి పందులు మేపుతా ఉన్నాడు కదా. ఆ పందులు తినే పొట్టు తింటాను కూడా ఆశపడితే పందులు కూడా ఏం చేసినాయి, నెట్టి పడేసినాయి, పందులు కూడా వెలివేసేసినాయి. అప్పుడు గుర్తుకొచ్చింది, ఎంత నా తండ్రి ఇంటిలో ఎంతమంది కూలి వాళ్ళకి సమృద్ధైన ఆహారం ఉంది, ఎంత బాగా బతుకుతున్నారు వాళ్ళు, కనీసం పందులు తినే పొట్టు తింటాను కూడా నోసుకోలేదని అప్పుడు తన తప్పు తెలుసుకొని బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకొని వచ్చి అదే మాట చెప్పాడు తండ్రికి. అప్పుడు తండ్రి ఏం చేశాడు, అలాగనయ్యా రా నువ్వు కూడా ఒక పన్నోట్లా ఉండు అన్నాడా? నోరు గట్టిగా మూసేసి మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అరే ఎంత చీదరగా ఉన్నావు, ఎంత తల అంత కంపు కొట్టేస్తుంది, నీ ఒళ్ళు అంత కంపు కొట్టేస్తుంది, ఒకసారి స్నానం చేసిరా తర్వాత చూద్దాం అన్నా. ముందు స్నానం చేయకు అన్నాడా? ఆ కంపు కొడుతున్నటువంటి కుమారుడి మీద మేడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడంటండి. పశ్చాత్తాపంతో నువ్వు దేవుని సన్నిధికి ఉన్న పాటన వస్తే, నువ్వు ఎంత కంపు కొడుతున్న పాపము దుర్గంధముతో ఉన్నా కూడా పాపివని నువ్వు గుర్తించినప్పుడు, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని చూడడండి నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆయన నీ మేడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. తండ్రి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడు, పనివాడిని పిలిచి త్వరగా వీనికి స్నానం చేపించండి, ప్రశస్త వస్త్రాలను తొడిగించండి, చెప్పులు తొడగండి, చేతికి ఉంగరము పెట్టండి. అధికారం, మళ్ళీ కుమారుని అధికారం ఇచ్చేశాడు. సమాధానం అనే సూచనగా చెప్పులు తొడిగాడు, ఆ మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలను తొడిగాడు, కుమారుని స్థానం ఇచ్చాడు, విందు చేశాడండి, గొప్ప విందు చేశాడు. క్రొవ్విన దూడను వధించండి, ఇప్పుడు మనం తిని సంతోషపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పండగ చేసుకుంటాడండి. నువ్వు మారు మనసు పొందితే, పశ్చాత్తాపం పొందితే, నీ తప్పు నువ్వు తెలుసుకొని దేవుని దగ్గర నిజమైనటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తే, అడుగడుగున నువ్వు పరీక్షించుకోవాలి, అడుగడుగున కూడా నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. పశ్చాత్తాప హృదయంతో జీవించాలి. ఈ వస్త్రాలన్నీ దేవుడు మనకు ధరింపజేస్తాడు. చివరిగా మనం చూస్తే కనుక దీన మనస్సు అనే వస్త్రం, ఇందాక చెప్పాడు కదా పాస్టర్ గారు, దేవునికి అత్యంత ప్రియమైనది ఏంటంటే దీన మనస్సు. ఆయన దీనులను పెంట కుప్పల మీద నుంచి పైకే లేవనెత్తేటువంటి దేవుడు అండి. ఆయన మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో నివసించువాడైనను దీన మనస్సు గల వారి యొద్దను, వీరికి నలిగిన హృదయం గల వారి యొద్ద ఆయన నివాసం ఉంటాడంట. ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత మహోన్నతుడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము, ఇంత మహోన్నతమైన దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే దీన మనస్సు గల వారి వద్ద నివాసం చేస్తానన్నాడు, వారి హృదయంలో నివసిస్తానంటున్నాడు. 1 పేతురు 5:5
ఉంటది కదా, పిల్లలారా మీరందరూ పెద్దవారికి లోబడి ఉండండి. మీరందరూ కూడా ఎదుటి వారి ఎడల దీన మనసుని వస్త్రమును ధరించుకొనండి. ఆయన ఎవరిని సిగ్గుపరుస్తాడట? అహంకారులను ఎదిరించి దీన మనసు గలవారిని ఆయన హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు హెచ్చించబడాలని ఆశపడుతున్నావా? దీన మనసు అనే వస్త్రం ధరించుకో. తగ్గింపు జీవితం కలిగి ఉండు. ఆయన నిన్ను ఉన్నతమైన రీతిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి పరలోక రాజ్యంలోకి మనకు ప్రవేశం కలగాలంటే, ఆ పరలోకపు పెండ్లి విందులో నీవు నేను ఉండాలంటే మనకు దేవుడు కొన్ని అర్హతలు ఇచ్చాడండి. వాటిని మనం కలిగి ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యంలో మనము ప్రవేశించగలం. ఉన్నాయా? ఈ వస్త్రాలు మనం ధరించుకున్నామా? ఒకవేళ ఈ యొక్క వస్త్రాలు మనకు లేకపోతే కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి సహాయం చేయును గాక. ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ మీరు చెప్పినవన్నీ ఉన్నానంటే దేవుని వాక్యం ఉంటుంది. ప్రకటన గ్రంథం 16:16లో ఉంటది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, జనులు నీ దిశములను చూడకుండానట్లుగా నీ వస్త్రమును కాపాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని అపవాది దొంగిలించడానికి పొంచి ఉంటాడు. ఆ రక్షణ పోకుండా కాపాడుకో. ఆ స్తుతి వస్త్రం పోకుండా ఎల్లప్పుడూ నీ నోట స్తుతి, ఎల్లప్పుడు దేవుల్లో సంతోషించే బిడ్డగా, ఎల్లప్పుడు దీన మనస్సు కలిగి, ఉల్లాస వస్త్రము కలిగి, ఇంకా దేవుని సందులో పరిశుద్ధి అనే వస్త్రం కలిగి, నీతి అనే వస్త్రం కలిగి, ఈ వస్త్రాలన్నీ కూడా మనం ధరించుకొని దేవుని ఎదుట నిలబడినప్పుడే దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ ఏ వెల చెల్లించిన అవసరం ఇలా. ప్రభు అంటున్నాడు కదా, ఉచితంగా ఇస్తాడండి. ఉచితంగా. వాడికి ఏమన్నా మాట ఉందా మళ్ళీ ఎదురు చెప్పడానికి? స్నేహితుడా, వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావంటే వాడు ఏం చేశాడంట? మౌని అయి ఉన్నాడంట. మాట్లాడటానికి లేవు ఇక మాటలు. రేపు నీవు నేను అలా సిగ్గుతో తల వచ్చుకొని మౌనంలో కాకుండా ఉండాలంటే దేవుడు మనకిస్తున్న ఉచితమైన ఈ వస్త్రాలను మనం ధరించి దేవుని రాజ్యములో ప్రజ్వరిల్లుతూ ఆయన సముఖంలో సంతోషించుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక.